అనేక రకాల ఊరుకోవచ్చు, ఊరుకున్నంత ఉత్తమం లేదు, ఓడుకున్నంత సుఖం లేదు. ఎందుకు వచ్చిన గొడవ తెచ్చిపెట్టుకోవడం తదినం. ఇంకొక మాట అద్భుతమైనది, శంకరాచార్య చెప్పిన మాట అంటే సృష్టిలో భేదం లేదు నీ దృష్టిలో తప్ప. దానికి విరాట పర్వం పెద్ద ఉదాహరణ. పాండవులు అరణ్యవాసానికి బయలుదేరుతుంటే కుంతీదేవి సహదేవుని గురించి ఓ మాట చెబుతుంది. అదే సహదేవుని గురించి ద్రౌపదీదేవి ఇంకో మాట చెబుతుంది. అదే సహదేవుని గురించి ధర్మరాజు ఇంకో మాట చెబుతాడు. ఈ మూడు విరాట పర్వంలో పద్యాలు ఉంటే ఒక పద్యానికి మధ్యలో 10 పద్యాలు తేడా. తిక్కన గారు ఎంత గొప్పవాడు, ఎంత మనోవిశ్లేషణ. ఈ 3 పద్యాలు భిన్నంగా ఉంటాయి, ఓదాంతో కూడా సమానంగా ఉంటుంది. ఒకే సహదేవుని గురించి వాళ్ళ అభిప్రాయం. ఒక వ్యక్తి గురించి తల్లి ఏం మాట్లాడుతుంది, భార్య ఏం మాట్లాడుతుంది, అన్నగారు ఏం మాట్లాడుతుంది. ఈ 3 పద్యాలు 3 రకాల భాషల్లో రాశాడు తిక్కన గారు. ఎంత గొప్ప కవి. 3 భాషలు, తెలుగే కానీ 3 భాషలు చూపిస్తా. తల్లి అంటుంది, అందరూ పెడుతుంటేట అరణ్యవాసానికి వెడుతుంటే ద్రౌపదిని పిలిచి సహదేవుని ఆవిడ చేతిలో పెట్టింది. ఇదేం విచిత్రం అంటే, భార్యను భర్త చేతిలో పెడతారు కానీ భర్తను భార్య చేతిలో పెట్టి మా వాడిని జాగ్రత్త చూసుకోవడం చేతగాని పడి చెప్పడమే. ఆవిడ నవ్వు నవ్వింది. ఆవిడ ప్రేమ ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకి. అందరి పట్ల ఉంది సహదేవుడు అంటే ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. పైగా ఉన్నవాళ్ళు చిన్నవాడు, కడసారవాడు. మా ఇంటికి ఎవరు వచ్చినా సరే మా అమ్మ ఏమన్నా తెలుసా, నేను అందరిలో చివరివాడు, మా ఇంట్లో నేను చిన్నవాడు. అందుకే ఎవరన్నా వచ్చి మీ వాడు గొప్ప పండితుడండి, మీ వాడి వల్ల మేమంతా బాగున్నాం మంచి మాట అంటే ఏమిటో వాడు తలకాయ వాడికి ఏం తెలుసు, వాడు